గాక. అలాగే ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు దేవదాసునిగా దేవుని పక్షంగా తెలియచేస్తూ ఉన్నాను. మనమందరము చేరుకూడి మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామాన్ని కీర్తించడానికి, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలనికి చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి సిద్ధపరిచిన దేవుని వాక్యం 51వ కీర్తన 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి దావీదు మహారాజు రాసిన కీర్తన 51వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. భక్తుడైన దావీదు, రాజైన దావీదు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి దావీదు మహారాజు చేయకూడనటువంటి పాపము చేసి తిరిగి మళ్ళా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ అడుగుతున్న మాటలు, దేవుని సన్నిధానానికి వచ్చి చేసిన తప్పును ఒప్పుగోలుగా మార్చుకొని ఆయన పాద సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. దేవా, నాయకు శుద్ధ హృదయము కలగచేయ, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అని అంటున్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించయ్యా, నూతనముగా పుట్టించమని అడుగుతున్నాను. నా మనసు నూతనముగా ఉండాలి. నా మనసు పాడైపోయింది, నా మనసు చెడిపోయింది. కనుక పాడైపోయిన, చెడిపోయిన నా మనసును తిరిగి మళ్ళీ నీవు నూతనమైన మనసుగా నా మనసును మార్చమని భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ అడుగుతున్నటువంటి మాటలు. నిజంగా నూతన మనసు నాలో పుట్టించు అంటున్నా. అందుకోసమే మనం ఏ మనసు కలిగి ఉండాలి? నూతన మనసు కలిగి దేవుని కొరకు నూతనమైన జీవితం జీవించేవాడిగా ఉండాలి అని లేఖనం తెలియచేయబడుతుంది. మనం లేఖనాలు ధ్యానిస్తే ఆయన మనసు నూతనంగా పుట్టించమని, నాంతరంలో స్థిరమైన మనసు ఉంచమని దావీదు మహారాజు కోరుకుంటున్నారు. ఈరోజు మన మనసు ఎలా ఉంటుంది? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం హోషేయ గ్రంథం, హోషేయ ప్రవక్త రాసిన గ్రంథం 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు త్వరలోనే శిక్ష పొందుదురు.
దావీదు మహారాజు ఏమన్నాడంటే, దేవా నా అంతరంగంలో ఒక నూతనమైన స్థిరమైన మనసు నాకు కావాలి అని దేవుడు అడుగుతుంటే, వశీ గ్రంథంలో రాయబడినట్లుగా ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే, కపటమైన మనసు కలిగి జీవిస్తున్నా. ఈ కపటమైన మనసు కలిగి జీవిస్తున్న ఈ ప్రజల మీదకి దేవుని ఉగ్రత, దేవుని కోపము దిగిరాబోతుంది. అందుకోసమే అది ఎరిగిన దేవుడు, ఆ మనసు ఎరిగిన దేవుడు, మన మనసు ఎరిగిన దేవుడు, దావీదు మహారాజు మనసు ఎరిగిన దేవుడు, నా మనసును నూతనముగా ఉంచయ్యా, నా మనసును స్థిరముగా ఉంచయ్యా అని చెప్తున్నా. ఈరోజు నీ మనసు ఎలా ఉంది అని మనం చదివితే, కపటమైన మనసు కలిగి ఉన్నారు. పైకి ఏమో ప్రేమతో మాట్లాడుతున్నారు, తేనె కంటే నులుపుగా మాట్లాడుతున్నారు, నూనె కంటే నులుపుగా మాట్లాడుతున్నారు. అంతరంగంలో కపటమైన మనసు కలిగి ఉన్నారు. ఏ మనసు? అందుకే చెప్పాడు కదా హోషేయ ప్రవక్త, మీ మనసులో దేవునికి సోటు నిలని వారిగా ఉన్నారు. మీ మనసును చూసినప్పుడు మీ మనసు కపటమైన మనసుగా ఉన్నది. కనుక ఆ కపటమైన మనసు మనలో ఉండకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ కపటమైన మనసు నాలో ఉండొద్దు ప్రభువా, నాకు నూతనమైన స్థిరమైన మనసు కావాలని భక్తుడు అడుగుతున్నాడు. మరి మన మనసు ఎలా ఉంది ఆలోచన చేస్తే, పైకి ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు, చూడటానికి అందంగా కనిపిస్తున్నారు, సౌందర్యముగా కనిపిస్తున్నారు. కానీ మనసును చూసినప్పుడు అది అంతరంగంలో ఉన్న మనసు ఎలా ఉందంటే, కపటముతో కూడిన మనసు. అది దేవుని పిల్లలకు ఆ మనసు ఉండకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకే మనసు కలిగి ఉన్నారు? ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. విడుదల సంవత్సరమని 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడు. ఏ తలంపు? చెడ్డ తలంపు. చాలా మంది వారి మనసు చెడ్డ తలంపులతో కూడి ఉంది. ఏ మనసు అంటే? చెడ్డ తలంపులతో కూడిన మనసు కలిగి ఉన్నారు. దేవుడి వాక్యం ఏం చెప్పిందంటే, నువ్వు చెడు తలంపులతో కలిసిన మనసు, చెడు తలంపులతో కూడిన మనసు పొరపాటు నీరు అది ఉండకూడదు. దేవుని పిల్లలుగా మన హృదయాలలో అంతరంగంలో ఏమి ఉండాలో అదే ఉండాలి. కానీ కొన్ని ఉండకూడదని చెప్తుంది బైబిల్. మనలో ఏమి ఉండకూడదంటే, కపటమైన మనసు పొరపాటున ఉండకూడదు. రెండవదిగా చెడు తలంపులు కలిగిన మనసు ఉండకూడదు. మన మనసు స్థిరమైనది కాబట్టి అది ఆరోగ్యకరముగా మారుస్తుంది. మన తలంపుల్లో పుడుతుంది, చెడు తలంపులుగా మార్చబడుతున్నాయి, మనసు పాడైపోతుంది. అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది, నీలో చెడు తలంపులు కలిగిన మనసు పొరపాటున ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మూడవది, 2వ దినవృత్తాంతాల గ్రంథం
26వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి పిల్లరా, మనలో ఏమీ ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. ఒకటి, కపటమైన మనసు ఉండకూడదు. 2, చెడు తలంపులు కలిగిన మనసు ఉండకూడదు. 3వది, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అందుకోసమే ఇది ఏ మనసు అంటే గర్వించే మనసు, గర్వపు మనసు. మనసున గర్వించి చెడిపోయినాడు. స్థిరపడిన తర్వాత, బలపరచబడిన తర్వాత, ఆత్మీయంగా కొంచెం ఎదిగిన తర్వాత, ఆ ఆత్మీయ అనుభవంలోకి వచ్చిన తర్వాత, స్థిరపరచబడిన తర్వాత ఈ మనసు ఎలా ఉందంటే గర్వించిన మనసుగా మార్చబడది. అది నీలో పొరపాటున ఆ గర్వపు మనసు ఉండొద్దు అని యేసయ్య మనకు నేర్పుతున్నాడు. ఏ మనసు ఉండొద్దు? గర్వపు మనసు ఉండొద్దు. దేవుడు రక్షించాడా? స్తోత్రం. దేవుడు నిన్ను బలపరిచాడా? స్తోత్రం. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడా? స్తోత్రం. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా? స్తోత్రం. దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు కలిగించాడా? స్తోత్రం. నీకు సకల సంపదలు కలిగించాడా? స్తోత్రం. నీకు ఇచ్చిన అందాన్ని బట్టి, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చిన సర్వాన్ని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి తప్ప స్థిరపడ్డ తర్వాత గర్వించేవారిగా మనము ఉండకూడదు. అందుకే దావీదు మహారాజు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమని బ్రతిమలాడుతున్నాడు దేవుడు. ఈ రోజున మన మనసు గర్విస్తుందేమో, గర్వముతో నింపబడి ఉన్నదేమో. ఆ మనసు దేవుడి పిల్లలుగా మనకు ఉండకూడదు. బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన నెబుకద్నెజర్, ఈ విశాలమైన పట్టణమంతా నేనే కట్టాను, నా వలనే కలిగిందని గర్వించాడు. ఎప్పుడైతే పిల్లరా ఆయన గర్వించాడో గద్దె దించాడు దేవుడు. పశువులు వేసే గడ్డిని మేపించాడు. తన గర్వము గడ్డి దించింది, గడ్డి మేపించింది. పశువులు జీవించినట్లుగా 7 సంవత్సరములు అరణ్యంలో బ్రతికారు. పశువులకి ఏదైతే ఆహారం ఉందో ఈ నెబుకద్నెజర్ రాజుకి అదే ఆహారమైంది. 7 సంవత్సరాలు పశువులతో కలిసి జీవించారు. కారణం ఏమిటంటే గర్వపు మనసు. నాకు అన్ని ఉన్నాయని గర్వం, బలం ఉందని గర్వం, కొంతమంది కుల గర్వం, ధన గర్వం, అందముతో ఉన్నానన్న గర్వం, నాకు ఐశ్వర్యం ఉందన్న గర్వం. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధమైనటువంటి గర్వముతో కూడిన మనసు కలిగి ఉంటున్నా. దేవుడి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, నీలో పొరపాటున ఆ గర్వపు మనసు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఇంక కొంతమంది చూస్తే వారి మనసు ఎలా ఉంది? 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి. మరియు దేవుని నామమును బట్టి
ఇశ్రాయేలు దేవుని వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు. దేవుని వైపు తిరిగే మనసు లేదు, దేవుని సన్నిధికి వచ్చే మనసు లేదు, ఆరాధించే మనసు అంతకంటే లేదు, బైబిల్ చదవాలన్న మనసు లేదు, దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధికి రావాలన్న మనసు ఆ ఎత్తులో కనిపించలేదు. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే కఠినమైన మనసు కలిగి ఉన్నాడు, కఠినత్వంతో నింపబడ్డాడు. దేవుని వైపు తిరుగుతాడేమో, మరుగుతాడేమో, దేవుని సన్నిధికి వస్తాడేమో అని దేవుడు ఆశించి ఎదురు చూస్తున్నా ఈ మనసు కఠినమైన మనసుగా బైబిల్లో రాయబడింది. ఆ కఠినమైన మనసు దేవుని ఆరాధిస్తున్న పిల్లలకు అది ఉండకూడదు. ఈ రోజున మన మనసు ఎలా ఉంది? ఇంకా కొన్ని మనసుల గురించి మనం చదివితే కీర్తన 12వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏ మనసుది? మోసకరమైన మనసు. ఎప్పుడు మోసం చేద్దామా, ఎక్కడ మోసం చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా, ప్రపంచం అంతా మోసంతోనే నింపబడింది. వ్యాపారంలో మోసం, జీవిస్తున్న జీవితంలో మోసం, కుటుంబంలో మోసం, చేస్తున్న పనుల్లో మోసం, అమ్ముతున్న వస్తువులలో మోసం. అదే చెప్తుంది, మోసకరమైన మనసు కలిగి ఉన్నారు. భక్తుడేమో నా హృదయంలో, నా అంతరంగంలో నూతనమైన మనసు, స్థిరమైన మనసు నాకు కావాలని బ్రతిమలాడుతున్నాడు. పరిశుద్ధ లేఖనాలు చూస్తే వారు పెదవులతో మాట్లాడుతున్నారు, కానీ వారు హృదయంతో చూసినప్పుడు, వారు మనసును చూసినప్పుడు అది మోసకరమైన మనసుగా ఉంది. అది నీలో దేవుని ఆరాధిస్తున్న పిల్లల్లో ఇది పొరపాటున ఉండకూడదని లేఖనం తెలియచేయబడుతుంది. ఈరోజు పిల్లల ఎలాంటి మోసకరమైన మనసుతో నువ్వు బ్రతుకుతున్నావో అది నీకు తెలుసు. ఎవరిని మోసం చేస్తున్నావో, నీ కుటుంబంలో ఎవరిని మోసం చేస్తూ మోసకరమైన మనసు కలిగి జీవిస్తున్నామో అది నీకు తెలుసు. ఇంకా లేఖనాలు చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. జ్ఞానుల పెదవులు తెలివిని ఎదజల్లుతున్నాయి, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. ఎవరు? బుద్ధిహీనులు. బుద్ధిహీనుల యొక్క మనసు స్థిరమైనది కాదు. బైబిల్లో బుద్ధి గల కన్యకులు 10 మంది ఉన్నారు. పది మందిలో బుద్ధి కలిగిన వారు 5 ఉన్నారు, బుద్ధి లేని వారు 5. మొత్తం ఎంతమంది? బుద్ధి గలవారు 5,
బుద్ధి లేని వారు 5, మొత్తం కలిపి 10 మంది. అదృష్టవార్త 25 రాయబడింది కదా. ఒక 5 బుద్ధి కలిగి ఉన్నారు. మిగిలిన 5 చూస్తే బుద్ధి లేని వారు ఉన్నారు. బైబిల్ అది చెప్తుంది. ఇది ఏ మనసు అంటే బుద్ధిహీనుల మనసు. చదవండి మరోసారి. జ్ఞానుల యొక్క పెదవులు తెలివిని ఎదజల్లుతున్నాయి. బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. బైబిల్లో తనకంత కావాలి, నా భాగం నాకు అని చెప్పి తండ్రి యొద్ద నుంచి తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అంత పోయిన తర్వాత, అన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. అంతకుముందు అన్ని ఉన్నంతకు బుద్ధిహీనముగా తిరిగాడు. బుద్ధిహీనమైన మనసు కలిగి బ్రతికాడు. తనకు తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడు. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బుద్ధిహీనముగా తిరుగుతున్నాడు. బుద్ధిహీనమైన మనసు కలిగి జీవించాడు. తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి తండ్రి దగ్గర నుండి తన ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళి దూర దేశంకి వెళ్ళి తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి మొత్తం పాడు చేసుకున్నాడు. బుద్ధిహీనముగా తిరిగాడు. బైబిల్ చెప్తుంది కదా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యం చదివితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా నువ్వు తిరగవద్దు. నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చనిపోతున్నావు? నీ బుద్ధిహీనతే నీకు మరణముని తీసుకొస్తుంది. నీ కాలమునకు ముందుగానే నీవు బుద్ధిహీనముగా తిరిగి చనిపోతున్నా. అందుకోసమే బైబిల్ చెప్తుంది, బుద్ధిహీనులకు కలిగినట్లుగా ఆ బుద్ధిహీనమైన మనసు పొరపాటున నీకు ఉండకూడదు. దేవుడి చెప్పే విషయాలని ఇంక కొంతమంది మనసు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. లేదా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మళ్ళా చదువుదాం. నీ మనసునంతైనను రాజులను శపింపవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవు, రెక్కలు గలది సంగతి తెలియచేస్తుంది. అందుకోసమే శపించే మనసు నీ పొరపాటున ఉండొద్దు. అడిగే భక్తుడు అన్నాడు, దేవా నా అంతరంగంలో నూతనమైన స్థిరమైన మనసు నాకు కావాలయ్యా. అస్థిరమైన మనసు నాకు. కానీ ఇక్కడ ఏ మనసు కలిగి ఉన్నారంటే శపించే మనసు. దేవుడు వాక్యం చెప్తుంది, నీలో ఉండకూడదు. శాపనార్థాలు లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు శాపనార్థాలు పెట్టితేనే పండుకుంటారు, నిద్రపడతారు. శపించే మనసు పొరపాటున దేవుని పిల్లలకు అది ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చాలా మంది శపించకుండా ఉండలేరు. శాపనార్థాలు పలకకుండా వారు ఉండలేరు. నీ గదిలో ఉన్నప్పుడు, నువ్వు బయట ఉన్నప్పుడు, నువ్వెక్కడున్నా సరే శపించే మనసు పొరపాటున నీలో ఉండకూడదు. అది దేవుని ఆజ్ఞ. దేవుడు మనకు చెప్పుతున్నటువంటి బోధ.
ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, దీవించేవారిగా, శత్రువులను ప్రేమించేవారిగా, శత్రువులను క్షమించేవారిగా దేవుని పిల్లలుగా బ్రతకాలని దేవుడు మనకి ఈ విషయాన్ని నేర్పుతున్నారు. వారికి పొరపాటును నువ్వు శపించవద్దు. గొలియాతుని చంపడానికి వెళ్తుంటే దావీదు వెళ్తున్నప్పుడు గొలియాతు దావీదును శపిస్తున్నా, శాపవచనాలని పలుకుతూ ఉన్నాడు ఆయన. దావీదేమో ఇశ్రాయేలు పక్షంలో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. యుద్ధము యెహోవాదే. ఎవరిదండి? యుద్ధము యెహోవాదే అని చెప్తూ గొలియాతు మీదకు, గొలియాతును చంపటానికి ప్రయాణం వెళ్తుండగా గొలియాతు దావీదును శపిస్తున్నా. ఏమని? కర్ర తీసుకొని నా మీదకు నువ్వు వస్తున్నావు, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపిస్తున్నాడండి దావీదును. అందుకోసం శపించే మనసు, ఆ శాపవచనాలు పలికే మనసు దేవుని ఆరాధిస్తున్న బిడ్డల్లో పొరపాటున్నది ఉండకూడదని చెప్పాడు. కపటమైన మనసు ఉండకూడదన్నాడు. చెడు తలంపులు కలిగిన మనసు ఉండకూడదన్నాడు. గర్వించే మనసు ఉండకూడదని, కఠినమైన మనసు ఉండకూడదని, మోసకరమైన మనసు ఉండకూడదని, బుద్ధిహీనమైన మనసు ఉండకూడదని, శపించే మనసు కూడా నీలో ఆ మనసు ఉండొద్దని దేవుడు మనకు నేర్పుతున్నారు. ఇర్మియా గ్రంథము చదివితే ఇర్మియా భక్తుడు రాశాడు. ఇర్మియా ప్రవక్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ జనులు తిరుగుబాటు ద్రోహము చేసే మనసు కలిగిన వారు. ఈ జనులు ఎలా ఉన్నారంటే ద్రోహం చేసే మనసు, తిరుగుబాటు చేసే మనసు కలిగి ఉన్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయమంతా మనం చదువుకుంటే ద్రోహం చేసే మనసు కలిగి ఉన్నారు. ఎవరికి ద్రోహం చేస్తున్నారు? ప్రాణ స్నేహితుడని నిన్ను నమ్మి నీ మీద నమ్మకం ఉంచితే ఆ ప్రాణ స్నేహితుడికే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ద్రోహం చేస్తున్నావు. ప్రాణ స్నేహితుడు అని నిన్ను ప్రేమించినందుకు, ఆ స్నేహితుడు నీకు విలువించినందుకు, ఆ స్నేహితుడు నీకు మేలు చేసినందుకు, ఆ స్నేహితుడు నీకు ఆపదలు ఆదుకున్నందుకు, ఆ స్నేహితుడు నీకు సహాయం చేసినందుకు, ఈ రోజు నీతో కలిసి తిరిగిన స్నేహితుడికే నీవు ద్రోహం చేసేవాడిగా మార్చబడుతున్నా. ఎంతమంది లేరు కలిసి తిరిగి, కలిసి తిని, కలిసి పొందుకున్నటువంటి ఆ స్నేహ బంధువులో ద్రోహం లేదా? బైబిల్ చెప్తుంది, ద్రోహం చేసే మనసు నీలో పొరపాటున్నది ఉండకూడదు. భక్తుడైన ఇర్మియా ఈ మాటను పరిశుద్ధాత్మ ద్వారా రాసి ఇచ్చారు. అదే చెప్తుంది, దేవా నా మనసు నూతనంగా ఉంచు, నా మనసును స్థిరమైన మనసుగా ఉంచు అని భక్తులు కోరుకుంటున్నారు. ఈరోజు నీ ఎలాంటి మనసు కలిగి ఉన్నావు? నీతో కలిసి ఉన్న వారికి ద్రోహం చేస్తున్నావేమో, నీతో కలిసి పనిచేస్తున్న వారితో
కలిసి ఉన్నట్లు నుండి ఒకవేళ ద్రోహం చేస్తున్నానేమో, ద్రోహం చేసే మనసు అది పొరపాటున నీలో ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. నూతన మనసు కలిగి ఉండవు, స్థిరమైన మనసు కలిగి ఉండవు, భయభక్తులు కలిగిన మనసు కలిగి ఉండవు, దేవుని కొరకే ప్రత్యేకించబడిన ప్రభువుని ఆరాధించే క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసును కలిగి బ్రతకమని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇంకా కాస్త మనము దేవుని వాక్యం చదివితే నిర్గమకాండము 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. నిర్గమకాండం 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పాడు. అయితే వారు మనోవ్యాఖ్యలమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట వారు వినకుండా ఆయన చదవండి. ఏమయ్యారు? కఠినత్వం కలిగి ఉన్నారు. ఒక దైవజనుడు చెప్పిన మాట వినవలన వారిగా ఉన్నారు, లోబడిన వాళ్ళని వారిగా ఉన్నారు. కనుక వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని మాటకు లోబడినటువంటి మనసు కలిగి ఉన్నారు. దేవుని మాటకు లోబడిన వారిగా, సేవకుడి యొక్క మాటకు లోబడిన వారిగా జీవిస్తున్నారు. అందుకోసం లోబడని మనసు కలిగి బ్రతుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది కదా. అందుకే దావీదు మహారాజు చెప్పాడు, దేవా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించయ్యా. అది నూతనముగా ఉండాలి. అది ఎప్పుడు నూతనమైన మనసు కానీ అది స్థిరముగా ఉండాలి. నీకు కలిగిన మనసు నాకు కలిగి ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈరోజు ఎలాంటి మనసు కలిగి ఉన్నాం? హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం పిల్లరా. పరిశుద్ధ లేఖనముల నుంచి హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. తమ క్రియల చేత అపవిత్రపరచబడిన అభ్యంతర వారు తమ దేవుని యొద్దకు రాకపోవుదురు. వారిలో వ్యభిచారపు మనసు ఉన్నట్టు వలన వారు యెహోవాను ఎరగక ఉన్నారు. భక్తుడైన హోషేయ చెప్పాడు, ఈ ప్రజలు ఎందుకు దేవుని ఎరగక ఉన్నారు? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే ఈ ప్రజల యొక్క మనసును చూసినప్పుడు ఇలా మనసు వ్యభిచారంతో కూడిన మనసుగా ఉంది. వ్యభిచారపు మనసు. ఏ మనసు అంటే వాళ్ళది? పాపం చేసే మనసు, వ్యభిచారం చేసే మనసు. ఈ మనసు కలిగి ఉన్నారు. అందుకోసమే ఈ ఎలా ఉన్న దేవుని సన్నిధికి, దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ఈ ప్రజల యొక్క మనసును చూసినప్పుడు వారి మనసులో దేవుని దగ్గరకు వస్తారేమో, దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటారేమో, దేవుని రాజ్యానికి వారు వారసులు అవుతారేమో అని భక్తులు ప్రవక్తలు బాధపడుతుంటే ఈ ప్రజల యొక్క మనసు వ్యభిచారపు మనసు అయిపోయింది. ఎంత భయంకరమైన మనసు కలిగి ఉన్నారు ఆలోచించండి.
అదే బైబిల్ చెప్తుంది. హెస్కేల్ అధ్యాయం 15 అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని 16వ అధ్యాయము 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోయే ప్రతి వాడితో బహుగా వ్యభిచరించి వచ్చింది చెప్తున్నారు భక్తులు. ఏ మనసుది? వ్యభిచారపు మనసు, మానలేని మనసు, దారిని పోవాలనల్లా ప్రతి ఒక్కరితో పాపం చేసే మనసు నీలో ఉన్నందున నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నా. అయ్యా, నాకు ఈ మనసు ఉండొద్దని, నా అంతరంగంలో నూతన మనసు కావాలని భక్తుడు అడిగినట్లుగా మరి మనం అడుగుదామా? దేవుడు అంటాడు, నీలో కపటమైన మనసు ఉండకూడదని చెప్పాడు. చెడ్డ తలంపులు కలిగిన మనసు నీలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. గర్వించే మనసు నీలో ఉండకూడదని చెప్పాడు. కఠినమైన మనసు నీలో ఉండకూడదని చెప్పాడు. మోసకరమైన మనసు నీలో పొరపాటున ఉండొద్దన్నాడు. బుద్ధిహీనమైన మనసు నీలో ఉండొద్దని దేవుడు చెప్పాడు. శపించే మనసు, ద్రోహం చేసే మనసు, వ్యభిచారపు మనసు అది నీలో ఉండొద్దు, దాన్ని తొలగించుకోమని దేవుడు పదే పదే సార్లు చెబుతూ వస్తున్నారు. నిజంగా దావీదు మహారాజు వలె, దేవా, అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించయ్యా. చంచల మనసు నాలో ఉండదు, దారి తప్పిపోయిన మనసు నాలో ఉండదు. స్థిరమైన మనసు కావాలి, నిన్ను ఆనుకునే మనసు కావాలయ్యా. నిన్ను స్తుతించే మనసు కావాలి, నిన్ను గణపరిచే మనసు కావాలి, నీ కొరకు నీతిగా బ్రతికే మనసు నాకు కావాలి అని భక్తుడు అడుగుతున్నట్లుగా ఈరోజు మనము దావీదు మహారాజు వలె మనం కూడా అడగవలసిన వారమే ఉన్నాం. దేవా, అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని ప్రభు సన్నిధిలో అడిగితే ప్రభు మనకు స్థిరమైన మనసును ఇస్తాడు, ఒక బలమైన మనసును ఇస్తాడు. అది నూతనమైన మనసు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. దావీదు వలె జీవించుదాం. దావీదు లాగా దేవుని అడుగుదాం. దేవుని దగ్గర నుంచి ఒక స్థిరమైన, ఒక నూతనమైన మనసును పొందుకొని ప్రభు కొరకు ప్రత్యేకించబడిన బిడ్డలుగా ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మనసెరిగిన